హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ చేశాను. గ్రేవీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా చేశాను. ఈ కర్రీ ఎలా చేశానో ఒకసారి చూసేద్దామా? ఇక్కడైతే వంకాయలు కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకున్నా. బ్లాక్ అవ్వకుండా ఉండడం కోసం వంకాయలు ఒక 4 పీసెస్ చేసుకుంటే ఇలా. వంకాయలు కట్ చేసుకున్న, టమాటాలు కట్ చేసుకున్న, ఆనియన్స్, కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చిలు కూడా తీసుకున్నా, కొబ్బరి పొడి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని టమాటాలు పేస్ట్ లాగా చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. కర్రీకి కావాల్సిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఎండుకారం లేదు, పచ్చిమిర్చితోటే. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోండి, ఉంటే పచ్చి కొబ్బరి వేసుకున్నా పర్లేదు. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకున్నా. ఇవైతే ఎల్లిపాయలు ఒక 10 గల్ల వేసుకోండి. మెదగడం కోసం కల్లుప్పు కూడా వేసుకుందాం. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ టమాటా పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ కర్రీకి అయితే ఈ పేస్ట్ తోటే టేస్ట్ వస్తుంది, టమాటా పేస్ట్ తోటే. ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని, గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. కర్రీకి ఎంత అవసరమో. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఒక్కసారి కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకొని ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గిపోయి రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుందాం. మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. ఉప్పు వాటర్లో వేసుకుంటే వంకాయ ముక్కలు కవర్ పట్టకుండా ఉంటాయి. చూడండి, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టేస్తే వంకాయలు బాగా మగ్గిపోతాయి. బాగా మగ్గించుకుందాం. ఆయిల్లో బాగా మగ్గిపోయి వంకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా 1కి 2 సార్లు మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి. చూడండి, ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుంటే వంకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన వంకాయ ముక్కలోకి మగ్గిపోయింది కదా. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం. టమాటా పేస్ట్ వంకాయలో వేసుకొని బాగా కలిసేలాగా, వంకాయలు టమాటా పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని, ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మగ్గిపోయి పైకి ఆయిల్ అనేది వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. కావాల్సినంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం. చూడండి, ఇప్పుడు బాగా మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి. 1కి 2 సార్లు కలుపుకుంటుంటే మంచిగా వంకాయలు టమాటా పేస్ట్ బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తుంది. ఈ వంకాయ కర్రీ మాత్రం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మెయిన్ బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇక్కడైతే కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని, చూడండి గ్రేవీతో స్మెల్ గుమాయిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది ఈ వంకాయ టమాటా కర్రీ మాత్రం. నేనైతే ఎక్కువగా బగారా రైస్లోకి ఈ కర్రీ తింటాను, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. నేనైతే కొంచెం పట్టింది ఉప్పు వేసుకున్నా. ఫైనల్గా వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం గుమాయిస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్టీగా. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్గా వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. వంకాయ కర్రీ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ చేయాలంటారు, అంత బాగుంటుంది. నేను చేసిన వంకాయ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. వంకాయ టమాటా కర్రీ ఇలా చేశాను.
నేను చేసిన వంకాయ టమాటా కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. మరి ఒక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.